ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ లు ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఈ రోజు వైజాగ్ సిటీ పోలీస్ కి ఒక మంచి రోజు. ఆర్సిలర్ మిత్తల్ అండ్ నిప్పన్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు 25 టూ వీలర్స్ వైజాగ్ సిటీ పోలీస్కి డొనేట్ చేయడం జరిగింది. ఆ కంపెనీ సీనియర్ డిగ్నిటరీస్ ఈరోజు వచ్చి వైజాగ్లో విజిబుల్ పోలీసింగ్ ఇంకా పెంచాలి, అందుకే ఇస్తున్నామని చెప్పారండి. ఈ సందర్భంగా నేను ఆ కంపెనీ ఈడీ గారికి, తర్వాత వర్మ గారికి వైజాగ్ సిటీ పోలీస్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఆ కంపెనీ ఇలాగే సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా వైజాగ్ సిటీ పోలీస్కి కావాల్సిన పరికరాలు ఇస్తారని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అమృత హస్తాలతో 25 టూ వీలర్స్ ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. అందులో 12 డీసీపీ లా అండ్ ఆర్డర్ జోన్ 1కి, 12 డీసీపీ లా అండ్ ఆర్డర్ జోన్ 2కి, 1 డీసీపీ క్రైమ్కి ఇవ్వడం జరుగుతుంది. వీధిలో మారుమూల ప్రాంతంలో ఎక్కడ క్రైమ్ ప్రోన్ ఏరియాస్, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ప్రోన్ ఏరియాస్, అక్కడ ఈ టూ వీలర్స్ తిరుగుతాయి. మొబైల్ పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. మన అందరికీ తెలుసు, మొన్ననే గౌరవ హోమ్ మినిస్టర్ మేడం చేత 64 టూ వీలర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా 25 అంటే టోటల్ 80. స్పష్టంగా హెచ్చరించాము, వైజాగ్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలు జరపడానికి వీల్లేదు. అసాంఘిక కార్యకలాపాలు జరిపితే జైలు శిక్ష తప్పదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడికి ప్రత్యక్ష బృందం పంపించి దాడులు జరుపుతున్నాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, నాకు పబ్లిక్ సమాచారం ఇస్తారండి. ఆ సమాచారం మేరకు మేము ఆ బృందాన్ని పంపిస్తూ ఉంటాము. ఈ రోజు వరకు చాలా స్పా సెంటర్ మీద దాడులు జరపడం జరిగింది. లాస్ట్ 24 అవర్స్లో 2 స్పా సెంటర్స్ మీద దాడులు జరిపి 9 మంది విక్టిమ్స్ని రెస్క్యూ చేయడం, ఆర్గనైజర్స్ని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. ఆ సెంటర్స్ సీల్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా స్పా సెంటర్ నిర్వాహకులు అందరికీ హెచ్చరిస్తున్నాం, లీగల్ బిజినెస్ చేస్తే ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం చేస్తే సహించేది లేదు, ఉపేక్షించేది లేదు, అందరూ జైలు వెళ్తారు. క్రాస్ మెసేజింగ్ అంటే ఒక లేడీ మెసేజ్ చేస్తాడు ఒక జెంట్స్కి, మన అందరికీ తెలుసు అది నేరము, అలా చేయకూడదు. అయినా కూడా మీరు ఇలాగే మా దగ్గర క్రాస్ మెసేజింగ్ జరుగుతుంది, మీరు రండి అని పబ్లిసిటీ ఇచ్చి ఆకర్షిస్తున్నారు పబ్లిక్ని. మేము మరొకసారి హెచ్చరిస్తున్నాం, మీరు అనుకుంటారండి మీ స్పా సెంటర్లో ఏం జరుగుతుంది మాకు తెలియదు, మాకు అన్నీ తెలుసు. మేము ప్రత్యేక బృందాన్ని పంపించేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాం. కాబట్టి వైజాగ్ సిటీలో బిజినెస్ చేయాలంటే చట్ట ప్రకారంగా వ్యాపారం చేయండి, మేము అన్ని విధంగా హెల్ప్ చేస్తాం. ఏఎంఎన్ఎస్ సంస్థ వారు 25 టూ వీలర్స్ సిటీ పోలీస్కి సిఎస్ఆర్ ద్వారా డొనేట్ చేయడం జరిగింది. ఈ 25 వెహికల్స్ కూడా సిపి గారు చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ పర్పస్ కోసం, ట్రాఫిక్ మేనేజ్మెంట్ పర్పస్ కోసం వాడడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఈ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్లో ఎప్పటికప్పుడు బీట్స్ మనము జరపడానికి అనుకూలంగా ఉంటుంది ఈ వాహనాలు. సో మహిళలు భద్రత మీద ప్రత్యేకంగా దృష్టి సాధించడానికి ఈ వెహికల్స్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి.
ఈ కార్యక్రమానికి కారణకర్త అయిన సిపి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన చొరవతో ఈరోజు ఈ 2 వీలర్స్ అన్ని కూడా లాంచ్ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి డొనేట్ చేసిన ఏఎంఎన్ఎస్ సంస్థ ఈడీ రవీంద్రనాథ్ వారికి, అదేవిధంగా చీఫ్ హెచ్ఆర్ హెడ్ వర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఎన్నో మంచి సేవలు వారు అందించారు. ఈ విధానంలో వాళ్ళు ముందుకు వచ్చి ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకురావాలని జిల్లా యంత్రం తరఫున కోరుతున్నాను. సిటీ ట్రాఫిక్ ఇంకా మెరుగుపరచడానికి, అదేవిధంగా సిటీలో లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ చేయడానికి పోలీస్ సిబ్బంది తీసుకుంటున్న చర్యల్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. డెఫినెట్గా దిస్ విల్ యాడ్ అ ఫెదర్ ఇన్ ద క్యాప్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు